నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వీ లవ్ రీడింగ్ డే 1 యాక్టివిటీస్ని 3rd, 4th, 5th క్లాస్ వాళ్ళకి ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. వీ లవ్ రీడింగ్లో తెలుగు నీతి కథ మారల్ స్టోరీ ఒకటి చూద్దాం. జింక బద్ధకం. ఒక అడవిలో కొలను వద్ద కుందేలు, జింక కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనదని, జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి. కానీ జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదు. ఏం కాదు, నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలు పోయేది. ఒకరోజు ఇదే మాటపైన జంతువుల మధ్య వాదన జరిగింది. కొలనకు పెద్దయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని, సరే జింక తాను చురుకైన దాన్ని అని వాదిస్తుంది కదా, కాబట్టి దానికి కుందేలుకు ఒక పోటీ పెడతాను. ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను. దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకువస్తే వారే విజేత. ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందవచ్చు అని చెప్పింది. దానికి కుందేలు, జింక సరేనన్నాయి. మిగతా జంతువులన్నీ ఉత్కంఠంగా చూస్తున్నాయి. పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా ఎతికిన జింకకు అంతలోనే విసుగు వచ్చింది. అబ్బా, ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపని వెతకడం అంటే కష్టమే, అలసిపోయాను, ముందు విశ్రాంతి తీసుకుంటా అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టును, తుప్పను, బండను వెతికి దుంపను సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు తొర్రలోనే ఉంది. జంతువులన్నీ విజేతైన కుందేలు ఉత్సాహాన్ని, చురుకుతనాన్ని మెచ్చుకున్నాయి. అయ్యో, పక్కనే ఉన్న బద్ధకంతో చూడలేకపోయానే అని బాధపడి జింక అప్పటి నుంచి తన పద్ధతిని మార్చుకుంది. ఈ స్టోరీని బట్టి మీకు ఏమర్థమైంది? మనం ఎప్పుడూ బద్ధకంగా ఏ పని చేయరాదు. ఏ పనినైనా ఇష్టంగా చేస్తే ఆ పని మనకి సక్సెస్ అవుతుందని తెలుసుకున్నాము. ఈ నీతి కథకు సంబంధించి కొన్ని క్వశ్చన్లు అడుగుతాను నేను, మీరు ఆన్సర్ చేయండి. మొదటి ప్రశ్న, ఈ నీతి కథలో చెప్పబడిన జంతువుల పేర్లు ఏమిటి? రెండవ ప్రశ్న, ఈ కథలో ఏనుగు ఏమి దాచిపెట్టింది? మూడవ ప్రశ్న, ఈ కథలో తెలివైన జంతువు ఏది? నాలుగవ ప్రశ్న, ఈ కథను బట్టి నీకు ఏమి అర్థమయ్యింది? వీ లవ్ రీడింగ్లో ఇంగ్లీష్కి సంబంధించి ఒక స్టోరీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ స్టోరీ ఏంటంటే ద యాంట్ అండ్ ద గ్రాస్ హాపర్. ఇప్పుడు ఈ స్టోరీని మనం చదువుదాం. ఇన్ ఏ ఫీల్డ్ ఆన్ సమ్మర్స్ డే ఏ గ్రాస్ హాపర్ వాజ్ హాపింగ్, చిర్పింగ్ అండ్ సింగింగ్ టు ఇట్స్ హార్ట్స్ కంటెంట్. An ant passed by bearing along with great effort and ear of corn he was taking to the nest. Why not come and chat with me, said the grasshopper, instead of toiling and moiling away. I am helping to lay up food for the winter, said the ant, and recommended you to do the same. Why bother about winter, said the grasshopper. We have got plenty of food at present. But the ant went on its way and continued its toil. When the winter came, the grasshopper found itself dying of hunger. While it saw the ants distributing everyday corn and grain from the stores they had collected in the summer, then the grasshopper knew. ఇక్కడ మీరు ఇంగ్లీష్ మారల్ స్టోరీ చదివారు కదా, దీని నుంచి మనకు తెలిసిన మారల్ ఏంటంటే వర్క్ టుడే అండ్ యూ కెన్ రీప్ ద బెనిఫిట్స్ టుమారో. మనం రేపటి గురించి కష్టపడినట్లయితే
మనం ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని అర్థం. ఇక్కడ మనకి యాక్టివిటీస్ ఇచ్చారు. సమ్మర్లో మనం చేయాల్సిన కొన్ని యాక్టివిటీస్ని, అవి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాడు. ఆ పిక్చర్లో ఏం జరుగుతుంది అనేది మీ మిత్రులతో చర్చించమన్నారు. ఒక సంభాషణ అనేది రాయాలి. మీ నోట్బుక్లో మీరు రాయండి. ఇక్కడ ఈ పిక్చర్ దేనికి సంబంధించి, ఫ్యాషన్ సిటీ అంట. అంటే మనకి ఇక్కడ బట్టలు అమ్ముతున్నారు, బట్టలు అమ్మే షో పెట్టారు. అక్కడ వివిధ రకాల డ్రెస్సులన్నీ ఉన్నాయి. పంజాబీ డ్రెస్సులు, ఫ్రాక్స్, శారీస్, మిడ్డీస్, అలాగే ప్యాంటు, షర్ట్లు అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడికి చాలామంది వచ్చి వాటిని కొనుగోలు చేసుకుంటున్నారు. అక్కడ ఇద్దరు పిల్లల్ని వాళ్ళ మదర్ తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ పిల్లలు నేను రాను, నాకు ఇక్కడే ఉంటాను అని గోల్ చేస్తున్నారు. అలాగే కొంతమంది ఈ డ్రెస్ ఎంత, అది ఎంత పడుతుంది, ఇది ఎంత పడుతుంది అని అడుగుతున్నారు. అక్కడ ఆ ఫేర్లో ఒక కుక్క కూడా ఉంది. ఇలాగా దీనికి సంబంధించి మీరు సంభాషణ క్రియేట్ చేసి మీ నోట్బుక్లో నోట్ చేయండి. మీ ఓన్గా మీరు చేయండి. ఇక్కడ టంగ్ టెస్ట్ ఇచ్చారు. తెలుగుకు సంబంధించి 5 వాక్యాలు ఇచ్చారు. ఆ 5 వాక్యాలని గబగబా అనాలి, ఆగకుండా. ఫస్ట్ చూద్దాం. 2 ఎర్ర లారీలు, 2 పచ్చ లారీలు, 2 ఎర్ర లారీలు, 2 పచ్చ లారీలు అని 5 టైమ్స్ గబగబా అనండి. గాడిలోన కందిపప్పు, గాడి కింద పందికొక్కు, గాడిలోన కందిపప్పు, గాడి కింద పందికొక్కు. నీ నూనె నా నూనెని నేను అన్నానా, నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. నీ నూనె నా నూనె నేను అన్నానా, నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. కాకీక కాకికి కాక కై కాక, కాకీక కాకిక కాక కై కాక. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు, బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. ఈ విధంగా డే 1 క్లాస్ అనేది పూర్తి చేయడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.